రైట్. సో గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్. వాయిస్ వినపడుతుందా అండి నాది? హలో, ఒకసారి మీరు చాట్ లో మెన్షన్ చేయండి అమ్మా, గుడ్ మార్నింగ్ అని. సేఎస్ఆర్నో నా వాయిస్ వినపడుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం అనేది డిలే అయింది. చెప్పండి, నా వాయిస్ వినపడుతుందా మీకు? ఒకసారి మీరు రెస్పాండ్ అయితే బాగుంటుంది. హలో, నా వాయిస్ వినపడుతుందమ్మా? హలో, ఎస్ సార్, వాయిస్ వస్తుంది, క్లారిటీ ఉంది కదా? బోర్డు కూడా క్లారిటీ ఉందా? బోర్డు ఒకసారి నేను చేస్తాను, చూడండి. బోర్డు కూడా క్లారిటీ ఉంటే సార్ బోర్డ్ ఆల్సో క్లియర్ అని పెట్టండి, ఓకేనా? రైట్. రైట్, ఓకే. ఒకసారి చూద్దాం. వాయిస్ వస్తుంది, బోర్డు కూడా క్లారిటీ ఉంటే బోర్డు కూడా క్లారిటీ ఉందని పెట్టండి. చలో స్టార్ట్ చేద్దాం. సో మనకి తెలంగాణ అండ్ ఏపీలో, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో మనకి ఎలక్షన్స్ కు ముందు, ఓకే, ఎన్నికల ముందు, ఓకే, సో ఈ ఎన్నికలకు ముందు ఈ యొక్క సిడిపిఓకి సంబంధించి అండ్ గ్రేడ్ 1 సూపర్వైజర్, ఓకే, ఈఓ అంటే ఏంటిది? ఈఓ మీన్స్ గ్రేడ్ 1 సూపర్వైజర్. సో ఈ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి ఆగిపోయినాయి. సో వన్స్ ఎలక్షన్స్ అయిపోయి న్యూ గవర్నమెంట్, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ మరియు ఏపీలో, ఏపీ అండ్ తెలంగాణలో మనకి ఏమవుతుందంటే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ వరుసగా రాబోతున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే గ్రూప్ 2 గ్రేడ్ కాదు, ఇది గ్రేడ్ కాదు, గ్రూప్ 2 అండ్ 3 కి సంబంధించి డేట్స్ మాత్రమే పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. అంటే కొంచెం సమయం కావాలి చదువుకోవటానికి. ఆల్ ఆఫ్ సడన్ గా కొత్త ప్రభుత్వం రాగానే ఇస్తే ఈ సిలబస్ అంతా చదవలేము, ఈ సిలబస్ చదవటానికి మాకు డిసెంబర్ వరకు టైం ఇవ్వమని అడుగుతున్నారు. ఓకే, ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ పోస్టులకి టైమే కాదు, ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయండి, ఆ ఎగ్జామ్స్ టైంలో రాసి జాబ్ లో జాయిన్ అవ్వండి, దానికి సంబంధించి మీరు ఉద్యోగస్తులుగా తొందరగా మారాలంటే సంవత్సరం పాటు ఉంచుకుంటే కలవదు, తొందరగా ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నించండి అని అడుగుతున్నారు. సో ఏదేమైనప్పటికీ ఒక విషయం అయితే ఏమడుగుతున్నారు అని అంటే వాళ్ళు టైం అడుగుతున్నారు. ఈ ఒక్క విషయంలో మాత్రమే ఇబ్బందికరంగా ఉంది. ఇది కూడా డేట్స్ ఈ ఒక 1 వీక్ లో ఏదో ఒక డేట్స్ ఫిక్స్ చేస్తారు, ఆ డేట్స్ లో ఎగ్జామ్ పెడతారు. ఆల్మోస్ట్ మనకి ఈవెన్ తెలంగాణ అండ్ ఏపీలో చూస్తే ఏఈ ఎగ్జామ్స్ కానీ, డిఏఓ ఎగ్జామ్స్ కానీ, హాస్టల్ వెల్ఫేర్ కి సంబంధించిన ఎగ్జామ్స్ కానీ, అన్ని ఎగ్జామ్స్ కూడా ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డాక మెగా డిఎస్సి పై తొలి సంతకం పెట్టడం లాంటి ఉద్యోగాలకి సంబంధించినటువంటి కదలిక చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఈ గ్రూప్ 2 అనే దాని ఒక్క విషయంలోనే వివాదం నడుస్తుంది కానీ డేట్స్ పరంగా. అండ్ ఇంకొకటి ఏంటంటే డిఎస్సి, గ్రూప్ 2 అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్ అన్ని ఒకే దగ్గర ఉన్నాయని. అంటే ఈ ఒక్క విషయంలోనే కొంచెము డేట్స్ పరంగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది అనేటువంటిది
మనం అందరం మాట్లాడుకుంటున్నటువంటి అంశం. కానీ రిమైనింగ్ విషయాలన్నిటిని గనక గమనిస్తే మనము రిమైనింగ్ అన్ని విషయాలని గనక గమనించినట్లయితే ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో కూడా ఏపీ మరియు తెలంగాణలో కంపల్సరీ భారీ స్థాయిలో నోటిఫికేషన్స్ ఇస్తారు. సో గ్రూప్ 2లో అభ్యర్థులు చేసినటువంటి మేజర్ తప్పిదం ఏంటి అని అంటే, ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఈ ఎలక్షన్స్ వచ్చేసరికి కొంత టైం డిస్టర్బ్ అయ్యి వాళ్ళు ప్రిపరేషన్ లేకపోవడం వల్ల వాళ్ళకి టైం సరిపోవట్లేదు. అలాంటి తప్పిదము సిడిపిఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ విషయంలో జరగకూడదు. అర్థమవుతుందా? సో అలాంటి తప్పిదము సిడిపిఓ మరియు బోర్డ్ ఆల్సో క్లియర్. అలాంటి తప్పిదము సిడిపిఓ కానీ గ్రేడ్ 1 సూపర్వైజర్ విషయంలో కానీ జరగకూడదు. అంటే ఏం చేయాలి అంటే, మనం ముందుగానే ప్రిపరేషన్ ని ఉండాలి. సో మనకి ఏమంటున్నారు, మనకి జాబ్ నోటిఫికేషన్ అనేటువంటిది తెలంగాణలో అయితే జాబ్ క్యాలెండర్ ని మెన్షన్ చేస్తూ లేదా డిపార్ట్మెంటల్ వైజ్ ఉన్నటువంటి నోటిఫికేషన్లని భర్తీ చేస్తాం. ఆల్రెడీ ఇంతకు ముందు జరిగినటువంటి గ్రేడ్ 1 కి అండ్ సిడిపిఓకి సంబంధించినటువంటివి వాటి యొక్క భర్తీ ప్రక్రియకు సంబంధించి కోర్టులో కేసులు ఉండి అవి కూడా కేసులు కూడా జడ్జిమెంట్లు ఇచ్చారు రిజల్ట్ ఇవ్వమని. సో వీటికి సంబంధించి పాత నోటిఫికేషన్లకు రిజల్ట్ ఇస్తారు. కొత్త నోటిఫికేషన్స్ కి సంబంధించి మనకి త్వరలో జాబ్ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ కాబోతుంది. సో మనకి సిడిపిఓ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ లేదా గ్రేడ్ 1 ఆఫీసర్ కి సంబంధించి మనము కనీసం ఎలా చదువుకోవాలి, మేజర్ గా ఒక 4 months చదువుకోవాలి. 3 to 4 months కాన్స్టెంట్ గా చదివితే, మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఎలక్షన్స్ ముందు ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాము. వాటికి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా రెగ్యులర్ గా మీకు ఎలక్షన్స్ జరుగుతున్నప్పటికీ కూడా జనరల్ స్టడీస్ లో అనేక క్లాసెస్ ని కూడా చెప్పిస్తూ వాటిని రికార్డ్ చేసి ఆ క్లాసెస్ అన్నిటిని కూడా యాప్ లో పొందుపరిచాం. అయితే మనము ఈ ఎలక్షన్స్ వల్ల మధ్యలో మీకు లైవ్ క్లాసెస్ ఇవ్వలేకపోయినా క్లాసెస్ మాత్రము ఇక్కడ మన యంగ్ ఇండియా సంస్థలో జరుగుతూనే ఉన్నాయి. అవి మనకి జనరల్ స్టడీస్ లో ఉన్న ప్రతి సబ్జెక్టు, జనరల్ స్టడీస్ లో ఆల్మోస్ట్ మనకి 13 సెక్షన్స్ ఉన్నాయి. వాటి గురించి నేను ఒకసారి చూపిస్తాను. ఆ 13 సెక్షన్స్ కి సంబంధించినటువంటి ఇలా కరెంట్ అఫైర్స్ కానీ, అలానే కరెంట్ అఫైర్స్ అని, మనకి జనరల్ సైన్స్ అని, సోషియాలజీకి సంబంధించి, పాలిటీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి, పథకాలకు సంబంధించి ఇలా దాదాపు 13 సెక్షన్స్ ఉన్నాయి. ఆ 13 సెక్షన్స్ కి సంబంధించినటువంటి క్లాసెస్ ని రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నాయి ఇన్స్టిట్యూట్ లో. మీకు లైవ్ రావట్లేదు, అంతే. లైవ్ ప్లేస్ లో రికార్డెడ్ క్లాసెస్ అన్ని చెప్పించి యాప్ లో పొందుపరిచాం. అంటే ఏంటిది, ఎక్కడా కూడా మనం సిలబస్ ని ఆపట్లేదు, సిలబస్ ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. సో కాబట్టి ఆ 1.5 month 2 months ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రమే మనము లైవ్ ఇవ్వలేదు, ఎందుకంటే స్టూడెంట్స్ అంత కాన్సన్ట్రేట్ చేయరు అని. కానీ సిలబస్ ని మాత్రం కంటిన్యూస్ గా రికార్డ్ చేసి క్లాసెస్ అన్నిటిని కూడా ఫ్యాకల్టీల చేత చెప్పించి మన యాప్ లో పొందుపరిచాం. ఓకే, సో ఇప్పుడు మరి ఏం చేద్దాం సార్, ఎలక్షన్ టైంలో మీ స్టూడెంట్స్ కి కావాల్సినటువంటి సిలబస్ అంతా మనము మంచి స్టాండర్డ్ ఫ్యాకల్టీ చేత చెప్పించి యాప్ లో క్లాసెస్ అన్నిటిని కూడా పొందుపరుస్తున్నాం. ఓకే రైట్, ఈ ఎలక్షన్స్ అయిపోయింది, ఒక 1-2 months డిస్టర్బ్ అయిపోయింది. కొత్త ప్రభుత్వాలు వచ్చాయి ఏపీలోను తెలంగాణలోను. సో ఇప్పుడు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి అని అంటే, మొన్నటి వరకు గత ప్రభుత్వంలో నోటిఫికేషన్స్ అడిగారు కదా, ఇక మేము వచ్చాము, నోటిఫికేషన్ ఇస్తున్నాం. వేస్తే ఏం చేస్తున్నారు, 45 నుంచి 45 రోజుల్లో ఎగ్జామ్ పెడుతున్నారు. 45 రోజుల్లో ఎగ్జామ్ డేట్ ఇస్తున్నారు. ఏంటంటే ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కదా, ఇస్తామని చెప్పాం కదా, సో 45 రోజుల్లో ఎగ్జామ్ పెడతాం అంటున్నారు. సో ఇలాంటి పరిస్థితి గనక గ్రూప్ 2 కి జరిగింది, గ్రూప్ 3 కి జరిగింది, అలానే డిఎస్సికి జరిగింది తెలంగాణలో. సో అలాంటి పరిస్థితి సిడిపిఓ ఈఓకి వచ్చినప్పుడు మీరు ముందుగానే ప్రిపరేషన్ లో ఉండాలి. చాలా సార్లు చెప్పాను, మనం ఇప్పటి నుంచే కాదు, 2016-17 బ్యాచ్ లో కూడా సిడిపిఓ జాబులు పొందిన వాళ్ళు, గ్రేడ్ 1 జాబులు పొందిన వాళ్ళకు కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి అంశం ఏంటి అంటే, ఇక్కడ ముందు నుంచి సిలబస్ ని చాలా ఎక్కువ సార్లు ప్రిపేర్ అయ్యి చదివినటువంటి వాళ్ళు మాత్రమే జాబ్ లో ఉంటారు. 10,000 మంది రాశారనుకోండి సిడిపిఓ ఎగ్జామ్ కి, ఉండేటువంటి పోస్టులు ఒకవేళ 300-500 ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే 10,000 మందిలో 500 సెలెక్ట్ అవుతారు. అంటే అర్థమేంటిది, ఎవరైతే కంటిన్యూస్ గా నోటిఫికేషన్ ఎగ్జామ్ తోటి సంబంధం లేకుండా చదువుతారో వాళ్ళు
ఈ యొక్క ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఈ 500 మందిలో ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ 500 జాబ్ పోస్టులలో మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే మధ్యలో డ్రాప్ అవుతారో సిలబస్ మీద గ్రిప్ పోతుంది. కాబట్టి నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, వీళ్ళు ఎప్పుడు ఎగ్జామ్ డేట్ సడన్ గా ఇచ్చేసి ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇస్తామని చెప్పాం కదా అని పెడతారో తెలియదు. కాబట్టి ప్రభుత్వాలు ఏర్పడి స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు వేరే ఎలక్షన్స్ గురించి వీటి గురించి మాట్లాడడానికి కూడా లేదు. కాబట్టి ఎప్పుడైనా మనకి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా ఒక 1 వీక్ 10 days లోనే మీకు దీనికి సంబంధించినటువంటి 18,000 నుంచి 20,000 పోస్టులకు సంబంధించి వివిధ రకాల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి అంటే ఇప్పుడు నుంచి వాడు ఇచ్చాడు అనుకోండి, కరెక్ట్ గా ఒక 3 months 4 months లో వాడు డేట్ ఇస్తాడు. ఆ 2.5 months ఇవ్వచ్చు, 3 months ఇవ్వచ్చు. ఆ 2.5 to 3 months లో మనం ఏం చేయాలి, మన ప్రిపరేషన్ ని కంప్లీట్ గా చెప్పాలి. కంప్లీట్ గా ప్రిపరేషన్ ని మనము తరువుగా సిలబస్ ని చదువుకొని ఉండాలి. సో దానికి సంబంధించి మనము ఈ యొక్క 4 months 4 నెలలకు సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ని మనము అనౌన్స్ చేశాం. అది జస్ట్ ఈ రోజు ఒక డెమో లాగా ఇస్తున్నాము. తర్వాత మీకు ఏంటి అని అంటే, మీకు లైవ్ క్లాసెస్ సబ్జెక్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, సో ఏమంటున్నాను, 3 to 4 months ఈ రోజు నుంచి మనకి 3 to 4 months ఒక స్పెషల్ బ్యాచ్ ని అనౌన్స్ చేస్తున్నాం. ఈ స్పెషల్ బ్యాచ్ ని అనౌన్స్ చేస్తున్నాం. 3 to 4 months ఉంటుంది. సో ఎగ్జామ్ డేట్ కనుక మనకి ఒకవేళ 1 week లో జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటివి ఏమైనా ఇచ్చి ఒకవేళ మనకు ఒక 2 months కానీ 3 months కానీ టైం ఇచ్చారనుకోండి, ఎగ్జామ్ కి ముందు డేట్ కి ముందు 15 రోజుల ముందు సిలబస్ కంప్లీట్ చేస్తాం. అంటే మీరు రెగ్యులర్ గా జరిగేటువంటి క్లాసెస్ ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మరి 3 to 4 months ఏమిటిది, సిడిపిఓ లేదా గ్రేడ్ 1 సూపర్వైజర్, దాన్నే మనం ఈఓ అంటున్నాం. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ ని మనం పూర్తిగా బోధించడం జరుగుతుంది. సో మరి దీంట్లో ఏం పోస్టులు ఉన్నాయి, ఎలా ఉంది ఎగ్జామ్, 2 పేపర్లు ఉన్నాయి. మీ అందరికి చాలా సందర్భాల్లో చెప్పాను, పేపర్ 1 అండ్ పేపర్ 2. ఒకవేళ సిలబస్ కి సంబంధించి, ఎగ్జామ్ నోటిఫికేషన్ కి సంబంధించి, ఏజ్ కి సంబంధించి, క్వాలిఫికేషన్ కి సంబంధించి మన యాప్ లోను అలానే యంగ్ ఇండియా యూట్యూబ్ ఛానల్లోను కంప్లీట్ గా ఒక వీడియో చేసి పెట్టాను. సిడిపిఓ అండ్ ఈఓ ప్రిపేర్ కావటం ఎలా, సిలబస్ ఏంటి, ఏజ్ ఏంటి, ఎవరు ఈ పరీక్ష రాయడానికి అర్హులు అనే అన్ని కూడా నేను సవివరంగా చేసి ఒక 1.5 hour వీడియో, 1 hour 1.5 hour వీడియో ఉంది. ఆ వీడియో మీరు చూస్తే మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతాయి. ఓకేనా? సో కాబట్టి మళ్ళీ మనం దాని మీద డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఏమంటున్నాను, సో ఏజ్ కానీ, ఓకే, ఏజ్ కానీ, సిలబస్ కానీ, అలానే ఎవరు అర్హులు అంటే ఎవరు ఈ పోస్టులు రాయడానికి ఏం చదివిన వాళ్ళు అర్హులు, అంటే ఆ క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఇవన్నీ విషయాలను కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి మీకు అక్కడ పొందుపరచడం జరిగింది. కాబట్టి దాని గురించి మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ నోటిఫికేషన్ మనకి విడుదల కాగానే దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే దానికి సంబంధించి నేను మీకు క్లియర్ గా మళ్ళీ ఒక వీడియో చేసి చెప్తాను. బట్ మాక్సిమం పెద్ద చేంజెస్ ఏముండవు, ఎందుకంటే ఆల్రెడీ ఇది మారిన సిలబస్. సో మనకి ఈ ఎగ్జామ్ లో ఏముంటుంది, సిడిపిఓ గ్రేడ్ 1 సూపర్వైజర్ కి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణలో ఎవరికైనా సరే సిలబస్ ఆల్మోస్ట్ 90% సిలబస్ సేమ్ ఉంటుంది. 90% సిలబస్ సేమ్ ఉంటుంది. ఓకేనా? ఏ విషయంలో, పేపర్ 2 విషయంలో, పేపర్ 2 విషయంలో 90% సేమ్ ఉంటుంది. అలానే ఒక ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, పథకాలకి సంబంధించి కానీ, బడ్జెట్ కి సంబంధించి కానీ, లేదా ఒక చాప్టర్ కి సంబంధించిన కొన్ని మార్పులు కానీ మనకి ఏపీలో డిఫరెంట్ గా ఉంటాయి, తెలంగాణలో డిఫరెంట్ గా ఉంటాయి. కామన్ గా ఉన్నటువంటి దాదాపు 8 చాప్టర్ల వరకు, 8-9 చాప్టర్ల వరకు కామన్ గా ఉంటాయి. ఓన్లీ ఒక 2 చాప్టర్స్ వరకు మాత్రము వేరుగా ఉంటాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా కామన్ సిలబస్ ని ముందుగా కంప్లీట్ చేసి తర్వాత మనకి స్పెషల్ గా ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో, ఏపీలో ఏపీ స్కీమ్స్, అలానే వాళ్ళ యొక్క బడ్జెట్ సర్వే, తెలంగాణలో తెలంగాణ బడ్జెట్, తెలంగాణ సర్వే, అలానే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఏపీకి ఎలా ఉంది, తెలంగాణకి ఎలా ఉంది అనేటువంటి అంశాలని క్లారిటీగా చెప్పుకుందాం. సో ఇక్కడ
ఓకే, సో వీటికి సంబంధించి అంటే నేను ఏమంటున్నానంటే ఏవైతే మనకి మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను, సడన్ గా గవర్నమెంట్ లో ఎలక్షన్స్ పోయేటప్పుడు ఒక డిస్టర్బెన్స్, ఒక ఫ్లక్చుయేషన్, స్టూడెంట్స్ కి ఏం చేయాలో తెలియదు, ఫ్యాకల్టీ కూడా పిల్లలకి ఏం చెప్పాలని తెలియదు. ఎందుకంటే డెసిషన్ అల్టిమేట్ ప్రభుత్వాల మీద ఉంటది. వాళ్ళు ఎన్నికలకు పోయారు, సడన్ గా నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ డేట్లు ఇచ్చి పోవాలి. కానీ అలా ఇవ్వకుండా వాటిని ఆపేసుకొని ప్రభుత్వాలు విమర్శించుకుంటూ ఒకరి మీద ఒకరు వాటిని డిలే చేస్తాయి. సరే, ఏదేమైనప్పటికీ కొత్త ప్రభుత్వం రాగానే ఏం చేస్తున్నారు, సడన్ గా ఎగ్జామ్ డేట్లు ఇస్తున్నారు. సడన్ గా ఎగ్జామ్ డేట్లు ఇచ్చినప్పుడు మనము ఈ పేపర్ 1 అండ్ పేపర్ 2ని తరోగా ప్రిపేర్ అయ్యి ఉంటేనే రాయగలుగుతాం. ఉంటేనే ఒక 10,000 మంది 20,000 మంది రాసేటువంటి దాంట్లో ఈ సిడిపిఓ గ్రేడ్ 1 దాంట్లో మనం ఎక్కడ ఉంటాము, 500 మందిలోనే ఉండాలి. పోస్టులు 500 ఉన్నాయి, లేదా 400 ఉన్నాయి. ఆ 400 లేదా 200 ఉన్నాయి అనుకుందాం, లేదా ఒక 180 ఉన్నాయి అనుకుందాం. ఆ 180లో మనం ఉండాలి. ఆ 180లో మనం ఉండాలి అని అంటే తీరికగా ఆరాంగా నోటిఫికేషన్ ఇచ్చాక ఎగ్జామ్ డేట్ ఇచ్చాక చదువుతామంటే సిలబస్ కాదు. నేను గత 14-15 సంవత్సరాల ఈ పోటీ పరీక్షల అనుభవంలో ఎవరైతే అప్పటికప్పుడు చదువుదాం అనుకుంటారో వాళ్ళు జాబ్ కొట్టినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. అసలు ఒక్క పర్సన్ కూడా కనపడ్డా అక్కడ. ఎవరైతే పర్ఫెక్ట్ గా ముందు నుంచి జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళే ఫైనల్ గా జాబ్ లో ఉంటారు. ఓకేనా? గ్రేడ్ 2 జాబులు గ్రేడ్ 2 అనుకోండి, ఒక నెలన్నర కష్టపడితే వస్తుంది. కానీ గ్రేడ్ 1 అండ్ సిడిపిఓ విషయంలో మన ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకునే అభ్యర్థులు అటువంటి తప్పు చేయకూడదు. ఎటువంటి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశము లేదు. అలానే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, డిస్టర్బ్డ్ గా ఉంది అనుకున్నప్పుడు నేను మీ ముందుకి రాలేదు, నేను మిమ్మల్ని టచ్ చేయలేదు. ఓకే, అలా ఉండండి. ఇప్పుడు మనం ఎవరు ఏం చేయలేము అనేటువంటి విషయాన్ని చాలా క్లారిటీగా పెట్టాను మీ అందరికి కూడా. కానీ అలా పెట్టినప్పటికీ కూడా మనం ఏం చేసాము, యాప్ లో ఎనీ టైం మనం ఓపెన్ చేసుకొని చూసుకునే విధంగా క్లాసెస్ ని చెప్పిస్తూనే ఉన్నాం. ఎలక్షన్స్ టైంలో కూడా ఇక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి, వాటన్నిటిని రికార్డ్ చేసి యాప్ లో పెడుతున్నాం. వీటికి సంబంధించి జనరల్ స్టడీస్ ఎక్కువ ఉంటాయి సబ్జెక్ట్స్ కాబట్టి జనరల్ స్టడీస్ మొత్తం దాదాపుగా కంప్లీట్ చేసుకుంటూ రావడం జరిగింది. అలానే కాబట్టి ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఎవరైతే సిడిపిఓ గ్రేడ్ 1 జాబ్ కొట్టాలి, గెస్టెడ్ పోస్ట్ కొట్టాలి, ఒకసారి పోస్ట్ కొడితే మనం ఒక 60,000-70,000 జీతంతో మంచి ఉద్యోగాన్ని పొందాలి. గ్రూప్ 2 చూడండి, తెలంగాణలో ఏపీపీఎస్సీలో గ్రూప్ 2 చూడండి, దాదాపు 7-8 లక్షల మంది రాస్తున్నారు. అంత కాంపిటీషన్ లో మనం జాబ్ కొట్టాలంటే కష్టం. 10-20 మంది రాస్తారు, ఓన్లీ లేడీసే రాస్తారు. ఓన్లీ డిగ్రీలో 3 డిగ్రీలు వాళ్ళే రాస్తారు. సోషియాలజీ చదివిన వాళ్ళు, సోషల్ వర్క్ చదివిన వాళ్ళు, హోమ్ సైన్స్ లేదా ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, అప్లైడ్ న్యూట్రిషన్, సైన్స్ కి సంబంధించి ఒకటి, అలానే సోషల్ కి సంబంధించి సోషియాలజీ కానీ సోషల్ వర్క్. ఈ 3 గ్రూపులు అది అమ్మాయిలు మాత్రమే రాసేటువంటి తక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి జాబ్. చాలా తక్కువ కాంపిటీషన్ ఎక్కడ, మేము చాలా కష్టపడుతున్నాం అంటే ఇతర జాబ్లతో పోల్చుకుంటే తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కానీ తక్కువ కాంపిటీషన్ ఉంది ఎట్లా చదివినా వస్తుంది అనుకుంటే పొరపాటు. ఆ ఉన్నటువంటి వాళ్ళలోనే మనకి ఆ 100-150 పోస్టులు ఉంటే దాంట్లో మనం పోస్టు రావాలి అంటే ముందు నుంచి ఖచ్చితంగా ఒక 4 నెలలు 3 నెలలు మనము ఈ సిలబస్ మొత్తానికి చదవటానికి టైం పడుతుంది. ఓకేనా? ఒకవేళ ఎగ్జామ్ డేట్ వచ్చిందంటే రోజుకి 7-8 గంటలు చదివే ప్లేస్ లో 10 గంటలైనా చదవాలి. 10 గంటలు చదివి 4 నెలలు పట్టే సమయాన్ని మనం 2.5 నెలలకో 3 నెలలకో మనము చదువుకునేలా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి మనము ఈ ముందు నుంచి జాగ్రత్తగా ఉండి మనం చదువుకొని జాబ్ వచ్చేలాగా ఉండేటువంటి బ్యాచే ఈ యొక్క యంగ్ ఇండియా స్పెషల్ బ్యాచ్ అని చెప్తున్నాను. ఓకే, సో ఇది ఒక 2-3 డేస్ లో మళ్ళీ మీకు క్లాసెస్ తీసుకుంటాను. మోస్ట్లీ రేపు లేదా ఎల్లుండి ఈ క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఈ యంగ్ ఇండియా స్పెషల్ సిడిపిఓ అండ్ గ్రేడ్ 1 బ్యాచ్ లో. సో మనకి ఈ పేపర్ 1 అండ్ పేపర్ 2 కి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా మనము చెప్పుకుందాం. పేపర్ 1 అంటే మీ అందరికీ తెలిసిందే జనరల్ స్టడీస్. ఓకే, ఆల్రెడీ ఉన్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, రిపీటెడ్ గా ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళు, జనరల్ స్టడీస్ జిఎస్. పేపర్ 2 లో కామన్ పేపర్ అంటాం దీన్ని. కామన్ పేపర్ లో మీకు ఆల్రెడీ ఇంతకు ముందు సిలబస్ లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి వీడియోలో ఉంది.
ఒకవేళ కావాలంటే మళ్ళీ ఆ వీడియోని మీకు షేర్ చేస్తాం. కామన్ పేపర్ లో మనకి ఏమున్నాయి, మనకి కామన్ పేపర్ లో మనకి 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకున్నాం. మేజర్ గా చూస్తే 3 to 4 సబ్జెక్ట్. సోషియాలజీకి సంబంధించి, అలానే సోషల్ వర్క్ సంబంధించి, ఓకే సోషల్ వర్క్ సంబంధించి, ఓకే సోషల్ వర్క్ కి సంబంధించి, అలానే మనకి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్ అండ్ అలానే మనకి పేపర్ 1 కి సంబంధించి, ఓకే ఈ పేపర్ 2 లో ఏంటిది సోషియాలజీ, సోషల్ వర్క్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, చైల్డ్ సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్. ఇప్పటి వరకు మీరు ఏ పొజిషన్ లో ఉన్నా, ఆల్రెడీ ఒకసారి చదువుకొని వదిలేసిన, లేదా ఒక 50-60% ప్రిపరేషన్ లో ఉండి మళ్ళీ ఎలక్షన్స్ టైంలో మీ ప్రిపరేషన్ ఆపేసిన, లేదా ఫ్రెష్ గా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా, మీరు ఏ పొజిషన్ లో ఉన్నా సరే ఈ బ్యాచ్ నుంచి మళ్ళీ మనం ఒక 3 months కనుక కష్టపడగలిగితే మనము అంటే మళ్ళీ ఒకసారి సబ్జెక్ట్ అంతా కూడా మనము టచ్ లోకి తీసుకొచ్చుకుంటూ ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేస్తే జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. రైట్, సో జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఒక 3 months మనము టైం ని కనుక స్పెండ్ చేస్తే, సార్ మళ్ళీ జరుగుతుందా, మళ్ళీ ఎగ్జామ్ వస్తుందా, పోస్ట్పోన్ అవుతుందా, ఇవన్నీ ముచ్చట్లు పెట్టద్దు. ఎందుకనంటే ఒకటే ఇబ్బంది, ఎన్నికలు ఉంటే మనం ఎవ్వరూ ఏం చేయలేం. ఆ ఎన్నికలు అయిపోయింది. ఓకే, సో ఎవ్రీ 2 years ఒకసారి మన డిపార్ట్మెంట్ లో ఈ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే, దాని మీద ఎగ్జామ్స్ రాయాల్సిందే, జాబ్ లో జాయిన్ కావాల్సిందే. కాబట్టి 2016-17 వచ్చింది, 18లో వచ్చింది, 2021లో వచ్చింది, మళ్ళీ మనకి ఇప్పుడు రావడానికి అవకాశం ఉంది. అయితే సో దీనికి 2023లో మనకి ఒక నోటిఫికేషన్ కూడా మనకు వచ్చింది. కాబట్టి దీంట్లో ఏంటంటే ఏపీలో అయితే ఆల్రెడీ వెబ్ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని ఎలక్షన్స్ టైంలో ఆపేశారు. వెబ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు, సిలబస్ ఇది వేరే బోర్డు కండక్ట్ చేస్తుంది. రీసెంట్ గా మొన్న ఏం చెప్పారంటే ఏపీపీఎస్సీనే కండక్ట్ చేస్తుంది, దాన్ని మేము త్వరలో ఇస్తాము అనేటువంటిది ఇచ్చారు. అసలు ఏ బోర్డు కండక్ట్ చేసినా అది క్లారిటీ, ఇంకా ఫుల్ క్లారిటీ అనేటువంటిది ఈ యొక్క 10-15 days లో నోటిఫికేషన్ ఇవ్వగానే ఫుల్ క్లారిటీ తెలిసిపోతుంది. ఎవరు ఇచ్చినా సిలబస్ అయితే అదే ఉంటుంది. అయితే మనము ఈ 4 సబ్జెక్టులకు సంబంధించి ఈ యొక్క యంగ్ ఇండియా స్పెషల్ బ్యాచ్ ఫర్ సిడిపిఓ, మనము సిడిపిఓ అంటూ గ్రేడ్ 1 కి సంబంధించి, ఒకవేళ మీరు డిగ్రీ చదివినటువంటి విద్యార్థులైనా, అంగన్వాడీ టీచర్లుగా ఉండి డిగ్రీ సోషియాలజీ, సోషల్ వర్క్ చదివి సిడిపిఓ కానీ గ్రేడ్ 1 కానీ జాబ్ ని కొట్టాలనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్పెషల్ బ్యాచ్ లో జాయిన్ అయ్యి ఈ అంశాలపైన సిలబస్ ని చదవాలి. అయితే ఈ పేపర్ 2 కి సంబంధించినటువంటి దాంట్లో సోషల్ వర్క్ లో కానీ, అలానే సోషియాలజీలో కానీ, సోషియాలజీ, సోషల్ వర్క్ లో వచ్చేటువంటి కోర్ సబ్జెక్టు ఏవైతే సిలబస్ లో మెన్షన్ చేసిన సబ్జెక్టుతో పాటు, అలానే మనం ఏం చదువుకోవాలి అంటే ఎంత అప్డేట్ గా ఉండాలి అంటే కొత్తగా వచ్చినటువంటి పాలసీస్ ఏంటి, కొత్తగా ఈ యొక్క సోషియాలజీలో కానీ సోషల్ వర్క్ లో కానీ ఉన్నటువంటి కమిషన్లకు సంబంధించి సిలబస్ లో వచ్చినటువంటి చేంజెస్ కానీ, అలానే NFHS 5 సర్వే రిలేటెడ్ టు ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి సర్వే రిజల్ట్స్, ఎక్స్క్లూజివ్లీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి సర్వేలు. అంటే అవి మనకి ఏంటిది, జెండర్ ఇండెక్స్ కావచ్చు, లేదా MMR కానీ, IMR కానీ, టోటల్ ఫర్టిలిటీ రేట్ కానీ, సంతాన సాఫల్యత రేటు కానీ, కుటుంబ నియంత్రణ పద్ధతుల్ని పాటించే వారి సంఖ్య అంతా కానీ, లేదా వీళ్ళందరికీ అలానే సో ఇలా ఆ సర్వేకి సంబంధించి ఉన్నటువంటి అన్ని రిజల్ట్స్ ని కూడా, సో లేదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎన్ని జరుగుతున్నాయని కానీ, ఇలా ప్రతి ఒక్క అంశానికి సంబంధించినటువంటి సర్వేలో ఏపీ అయితే ఏపీకి సంబంధించిన సర్వే, తెలంగాణ అయితే తెలంగాణకి సంబంధించిన సర్వేని మనం ఫాలో అవుతూ
వర్తమాన అంశాలన్నిటిని కూడా నేర్చుకోవాలి. అలానే ఈ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లో కూడా మనకి అనేక రకాల సంస్థలు, ఆ సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్లు, అంటే కోర్ సబ్జెక్ట్ స్టాండర్డ్ సబ్జెక్ట్ అలానే ఉంటది, కానీ వర్తమాన అంశంలో ఇవి మారుతూ ఉంటాయి. సంస్థలకు సంబంధించిన చైర్మన్లు కానీ, సంస్థలకు సంబంధించిన అంశాలు కానీ, అలానే ఈ యొక్క ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లో చట్టాలలో కొత్తగా వచ్చినటువంటి మార్పులు కానీ, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కి సంబంధించినటువంటి పాలసీస్ కానీ, రీసెంట్ గా పార్లమెంట్ లో ఆహార భద్రత మరియు ఆహార కల్తీకి సంబంధించినటువంటి వర్తమాన అంశాలను కానీ జోడించుకుంటూ మన కోర్ సిలబస్ ని చదవాల్సి ఉంటుంది. చైల్డ్ సైకాలజీ అంటే ఆల్మోస్ట్ దాదాపు సేమే ఉంటుంది, దాంట్లో పెద్ద మార్పులు ఏముండదు. సైకాలజీ ఆల్వేస్, చైల్డ్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్వేస్ చైల్డ్ డెవలప్మెంట్, దాంట్లో ఉన్న అంశాలను నేర్చుకుంటాం. బట్ ఈ పై 3 సబ్జెక్టులో సోషియాలజీ, సోషల్ వర్క్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లో ఇక్కడ పాలసీల్లో కానీ, చట్టాల్లో కానీ, కమిషన్స్ లో కానీ, లేదా సర్వేలో కానీ, అలానే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ 3 సెక్షన్స్ లో, ఈ 3 సబ్జెక్ట్స్ లలో మనకి ఇప్పుడు ఆల్రెడీ మధ్యంతర బడ్జెట్ ఇచ్చారు ఎలక్షన్స్ కి ముందు. అలానే ఎలక్షన్స్ అయిపోయాక పూర్తి స్థాయి బడ్జెట్ ని, ఫుల్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఆ ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి అన్ని పథకాలు, స్కీమ్స్ కానీ, పథకాలకు సంబంధించి కానీ, ఆ బడ్జెట్ లో ఇచ్చేటువంటి అంశాలన్నిటినీ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటూ చదవాలి. ఆల్రెడీ ఇంతకు ముందు చదువుకున్నాం కదా అంటే అవి గత సంవత్సరానికి సంబంధించిన అప్డేట్లు, రీసెంట్ గా వచ్చేటువంటి అప్డేట్లు అన్నిటినీ కూడా ఈ సబ్జెక్ట్ లో మనము మిళితం చేసుకుంటూ, యాడ్ చేసుకుంటూ చదువుకుంటే మనకి కరెంట్ సబ్జెక్ట్ కూడా, కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలు కూడా మనము పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా? సో కాబట్టి ఈ అన్ని అంశాలని మీకు కోర్ సబ్జెక్ట్ ఆల్రెడీ సిలబస్ లో పొందుపరిచిన అంశాలు మరియు కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి అన్ని అంశాలతోటి ఈ యొక్క 4 సబ్జెక్ట్ ఏరియాస్ లో నేను మీకు కంప్లీట్ సిలబస్ ని అందిస్తాను. ఓకే, సో ఇది జస్ట్ బ్రీఫ్ గా చెప్తున్నాను. మిమ్మల్ని ఒకసారి మీరు ఒకవేళ స్లీప్ మోడ్ లో ఉన్నా, జరుగుతుందిలే, మన పనులు మనం చేసుకుందాం, మన ఉద్యోగాలు మనం చేసుకుందాం అని ఉన్నా, ఒకసారి మిమ్మల్ని కదిలించాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి మీకు టచ్ చేస్తున్నాను. రైట్, అర్థమైందా? సో అది కూడా ఈ రోజు సండే ఉంది, మనకు కొంత టైం కూడా దొరికింది కాబట్టి సో మీకు ఇక్కడ నేను చెప్తున్నా. సో డైలీ ఈవినింగ్ టైంలో క్లాసెస్ మనము తీసుకుంటాము. అలానే ఇక్కడ ఒక కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ క్లాసెస్ అన్నిటినీ కూడా మీకు నేను బోధించి ఉన్నాను. ఓకే, సో అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఈ క్లాసెస్ అన్నిటికీ సంబంధించి మీన్స్ దట్ సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ and food science and nutrition and child psychology, these are the main four subjects in paper 2 for child development project. Okay, for CDPO, child development project officer లేదా గ్రేడ్ 1 సూపర్వైజర్ కి సంబంధించినటువంటి పేపర్ 2 కి సంబంధించిన అంశాలు. నేను సోషియాలజీలో ఏం టాపిక్స్ ఉన్నాయి, సోషల్ వర్క్ లో ఏం టాపిక్స్ ఉన్నాయి, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లో ఏమున్నాయి, చైల్డ్ సైకాలజీ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లో ఉన్నాయని మళ్ళీ ఒక గంటన్నర సమయాన్ని వేస్ట్ చేయదలుచుకోలేదు. వీటికి సంబంధించిన ఫుల్ వీడియో ఉంది, అది వీడియో షేర్ చేస్తాను, అది కూడా చూడండి. అండ్ మన యంగ్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో ఉంది, అలానే మన యాప్ లో కూడా ఉంది. ఓకే, సో ఇది మనకి ఒకసారి మీకు టచ్ చేయాలనుకున్నటువంటి అంశం. ఓకే, అలానే వస్తుంది కాబట్టి అమ్మా తెలంగాణలో మళ్ళీ ఇస్తున్నారు. అది మనకి ఒక చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే మన నోటిఫికేషన్ కి సంబంధించి డిస్టర్బెన్స్ ఏముండవు, పెద్దగా ఎప్పుడు ఇష్యూస్ ఉండవు. సిడిపిఓ కానీ ఇవో కానీ పెద్దగా ఉండదు. ఒకవేళ వచ్చినా ఇమీడియట్ గా దాన్ని సెటరేట్ చేసి ఇచ్చేస్తాం. గ్రూప్ 2 కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి మాత్రమే డేట్లకు సంబంధించిన ఇష్యూ ఒకటి నడుస్తుంది. ఆ ఇష్యూ ఒకటి పక్కకు పడేస్తే మిగిలిన జాబులు, ఎందుకనంటే చూడండి, తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక మనకి ఈ తెలంగాణ గవర్నమెంట్ అనేటువంటిది ఫామ్ అయ్యాక మనకి ఏఈ ఎగ్జామ్ ఒకటి జరిగింది, అర్థమవుతుందా? అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ ఒకటి జరిగింది, హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ ఒకటి జరిగింది, డిఏఓ ఒకటి ఎగ్జామ్ జరిగింది. అంటే ఎగ్జామ్స్ అన్ని జరుగుతూనే ఉన్నాయి. అలానే రేపు మన ఎగ్జామ్, మన నోటిఫికేషన్ అండ్ గ్రేడ్ 1 కి సంబంధించింది, సిడిపిఓకి సంబంధించింది కూడా రాబోతుంది. సో అలానే ఒక 1 వీక్ లో మనకి ఏంటంటే ఈ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి గ్రూప్ 2 వాళ్ళకు కూడా డేట్స్ కూడా అడ్జస్ట్ అవుతాయి. కానీ వీటన్నిటిని గమనిస్తే ఎన్ని రోజులు సమయం ఇస్తున్నారు? 45 రోజులనియే సమయం ఇస్తున్నారు. ఎందుకంటే ఇవి పాత నోటిఫికేషన్లు కాబట్టి ఎగ్జామ్ డేట్ పెడుతున్నారు, ఇచ్చేస్తున్నారు. అలానే సిడిపిఓ కూడా
ఎగ్జామ్ పెడతాం, నోటిఫికేషన్ ఇచ్చేసి ఇమీడియట్ ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఎగ్జామ్ పెడతాము అనేటువంటి డేట్స్ కనుక ఇస్తే మీరు రెడీగా ఉన్నారా అదే ఆలోచించుకోండి. లేదు సార్ ఎక్కడో వదిలేసాం, జరుగుతాయా లేదా అని ఎలక్షన్స్ టైంలో బుక్స్ పక్కకు పెట్టేశాం, మళ్ళీ ఇప్పుడు జరుగుతాయో లేదో తెలియదు, క్లారిటీ లేదు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ లేదు, ప్రభుత్వం వైపు అన్ని రకాల కసరత్తు జరుగుతుంది. దానిపైన సంబంధిత అధికారులు కూర్చుంటున్నారు, ఇండియన్స్లు తెప్పించుకుంటున్నారు. ఆస్పిరెంట్స్ ఎలా ఉండాలి, ఎప్పుడు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మనం తరువుగా రెడీగా ప్రిపరేషన్ లో ఉండాలి. ఆ ప్రిపరేషన్ ని మళ్ళీ ఒకసారి మీరు రీస్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీకు మీ ముందుకు నేను వచ్చాను. మళ్ళీ చెప్తాను. రైట్. సో అలానే పేపర్ 1 కి సంబంధించినటువంటి అంశాలు, పేపర్ 1 కి సంబంధించినటువంటి అంశాల పరంగా వస్తే పేపర్ 2 లో చెప్పాను కదా, సోషియాలజీ, సోషల్ వర్క్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, చైల్డ్ సైకాలజీ. ఇది మనకి చాలా పర్ఫెక్ట్ గా సిలబస్ ని పొందుపరిచారు. వీటిలో పెద్ద మార్పులు ఏముండవు. ఏమైనా నోటిఫికేషన్ లో చిన్న మార్పులు వస్తే వాటి అన్నింటినీ మీకు చెప్తాను. కానీ మేజర్ గా 99% ఈ సబ్జెక్ట్ లో మార్పులు ఉండవు, ఎందుకంటే మారిన సిలబస్ ఇది ఆల్రెడీ. సో అలానే పేపర్ 1 కి సంబంధించి చూద్దాం. పేపర్ 1 కి సంబంధించి నెక్స్ట్ పేపర్ లో మనం చూద్దాం. సో మనం గనక ఈ పేపర్ 1 కి సంబంధించినటువంటి సిలబస్ లో గనక చూసినట్లయితే, సో మనకి తెలంగాణలో అయితే 13 సెక్షన్స్ అని ఇచ్చారు. బట్ ఏ ఓకే, జాగ్రఫీ, భూగోళ శాస్త్రము. దీంట్లో మనకి ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ జాగ్రఫీ, ఏపీ వాళ్ళైతే ఏపీ జాగ్రఫీ. ఓల్డ్ జాగ్రఫీ తక్కువ అడుగుతారు, కొంత మాత్రం ఉంటుంది. బట్ ఓకే, అలానే జాగ్రఫీ, ఓకే, పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. 13 సెక్షన్లు. ఇది ఒక సెక్షన్, ఇది ఒక సెక్షన్ అని మెన్షన్ చేస్తాడు సిలబస్ లో. బట్ ఇది మొత్తం కూడా ఒకదాని కిందనే కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, అలానే సోషల్ ఎక్స్క్లూజన్ అంటే ఇది మన సోషియాలజీకి సంబంధించినటువంటి టాపిక్. అంటే దీంట్లో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, మహిళలు, దివ్యాంగులు, వాళ్ళకి సంబంధించిన చట్టాలు, పాలసీస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇస్తారు. దీనిని నేను మీకు పేపర్ 2 తోటే కలిపి చెప్తాను. ఇక్కడ ఒక 10 మార్క్స్ వస్తాయి. ఈ 10 మార్క్స్ కి సంబంధించి పేపర్ 2 లోనే కలిపి చెప్తాను. ఓకే, అలానే మనకి ఎకానమీ, అలానే తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ, పాలసీస్ అండ్ స్కీమ్స్, విధానాలు, పథకాలు. ఏపీ స్కీమ్స్ ఏమున్నాయి, తెలంగాణ స్కీమ్స్ ఏమున్నాయి అనేటువంటిది ఒక టాపిక్. ఓకే, అలా నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, ఏపీ వాళ్ళైతే ఏపీ హిస్టరీ, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ హిస్టరీ. ఓకే, అలానే మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ ఇంగ్లీష్ తో పాటు రీజన్,
రీజనింగ్. ఈ టాపిక్స్ తోటి మనకి ఎగ్జామ్ అనేది జిఎస్ జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. కాబట్టి ఈ అన్ని అంశాలను చదువుకోవాలి అంటే మనకు ఖచ్చితంగా సమయం కావాలి. ఇప్పటి నుంచే చదివితేనే వస్తుంది. కరెక్ట్ గా డేట్ ఇచ్చాక, నోటిఫికేషన్ ఇచ్చాక మనకి వాడు 45 రోజుల్లోనే ఎగ్జామ్ అంటే మనం రాయలేము, జాబ్ రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. అలా ప్రిపేర్ అయితే రాదు. సో కాబట్టి ముందు నుంచి వీటన్నిటిని మనం ఒక 3-4 నెలల సమయాన్ని ఖచ్చితంగా వెచ్చిస్తే మనం మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్స్ అన్నిటి నుంచి కూడా మనకి జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. సో వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ మనకు అన్ని క్లాసెస్ కూడా బోధించి యాప్ లో పొందుపరిచాను. యంగ్ ఇండియా అకాడమీ యాప్ లో జనరల్ స్టడీస్ క్లాసెస్ పొందుపరిచాను. సో మళ్ళీ కొన్ని వీటిలో కూడా లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఆ లైవ్ క్లాసెస్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ ఆల్రెడీ సార్ మీ ముందు నుంచే ప్రిపేర్ అవుతాము అంటే రెడీగా అన్ని క్లాసెస్ కూడా ఉన్నాయి. మనకి ఏపీ వాళ్ళకి ఏపీ కోర్సులోను, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ కోర్సులోను యాడ్ చేయడం జరిగింది. ఓకే, దాంట్లో అయితే మనకి ఏంటంటే ఇన్ని సెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా మేజర్ గా కొన్ని ఏరియాస్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఈ పాలిటీ నుంచి 10 మార్కులు రావచ్చు, కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 20 మార్కులు రావచ్చు, రీజనింగ్ నుంచి ఒక 20 మార్కులు వస్తాయి, ఇంగ్లీష్ నుంచి ఒక 20 మార్కులు వస్తాయి. 20, 20, 40, 20, 60, ఈ ఒక 10, 70. ఏపీ పాలసీస్ అండ్ స్కీమ్స్ నుంచి ఒక 15, 85 మార్కులు ఇక్కడ నుంచి వస్తాయి. ఓకేనా? అంటే ఒక 1, 2, 3, 4, 5, 6 మేజర్ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి. 6 మేజర్ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి. మొత్తం ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? 13 సెక్షన్లు ఉన్నాయి. కానీ ఈ 6టిని తరోగా చదివితే, బాగా చదివి టెస్ట్ పేపర్లు ప్రాక్టీస్ చేస్తే 90 to 100 స్కోర్ వస్తుంది. అంటే మిగిలిన చదవద్దా అంటే ఈ 6 చదివిన తర్వాత మిగిలిన చదవాలి. అర్థమవుతుందా? జనరల్ స్టడీస్ కూడా ఇలా. సో ఈ జిఎస్ కి సంబంధించి పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, సోషల్ ఎక్స్క్లూజన్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ ఇంగ్లీష్ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, ఏపీ హిస్టరీ కానీ దాదాపు ఒక 300-400 వీడియోలతోటి క్లాసెస్ అన్నింటినీ కూడా చెప్పేసి దాంట్లో పొందుపరిచాము. సో వీటితో పాటు లైవ్ క్లాసెస్ ని కూడా మనము స్టార్ట్ అవుతాయి. లైవ్ క్లాసెస్ కూడా మనం చెప్తాం. సో జనరల్ స్టడీస్ సంబంధించి ఓకే, అర్థమవుతుందండి. సో వీటికి సంబంధించి జనరల్ స్టడీస్ కి సంబంధించి కూడా ఈ క్లాసెస్ అన్నిటికి సంబంధించి కూడా మనము ఇద్దరు కదా, శ్రీలక్ష్మి 2 ఉన్నాయి ఏంటి? సరే. సో ఇక్కడ ఏమంటున్నానంటే ఈ జనరల్ స్టడీస్ కి సంబంధించి వీటికి సంబంధించినటువంటిది. ఓకే రైట్, అర్థమైంది కదా. పేపర్ 1 మనము 1, పేపర్ 2 ఈ 2 సబ్జెక్ట్స్ ని, ఓకే ఇదేమో జిఎస్ ఉంటుంది, ఇదేమో సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది. మేజర్ గా 4 సబ్జెక్టులు అని చెప్పాను కదా. ఇది 150 మార్కులు, ఇది 300 మార్కులు. ఏపీలో మళ్ళీ ఇక్కడైతే 150, 150 అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ కి 2 మార్కులు ఇచ్చాడు కాబట్టి 300 అయింది. సరే, మార్క్స్ ఎన్ని ఉన్నా ఓవరాల్ గా ఏంటంటే సిలబస్ అయితే ఇదే, ఇలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్. సో దీంట్లో జిఎస్ కి సంబంధించి చెప్పాను కదా, 13 సెక్షన్లు ఉన్న మేజర్ గా ఎక్కువ చదవాల్సిన సబ్జెక్టులు 6 ఉంటాయి. 6 బాగా చదవాలి. అండ్ జనరల్ పేపర్ 2 సబ్జెక్ట్ ని ఇష్టం వచ్చినట్టు చదివేశారు. 5-6 సార్లు చదివా ఏం లేదు, 5-6 సార్లు చదివితే మీరు ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. ఈ జనరల్ స్టడీస్ లో ఏంటంటే సిలబస్ ఎక్కువగా ఉంటది కాబట్టి ఎక్కడి నుంచి అడుగుతారో తెలియదు కాబట్టి ఎక్కువగా దీన్ని ఎక్కువ సార్లు చదవాలి. దీంట్లోనేమో 6 సబ్జెక్టులని మేజర్ గా రివిజన్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో దీనికి సంబంధించి మోస్ట్లీ రేపు ఈవినింగ్ మీకు ఒక సబ్జెక్ట్ క్లాస్ ని స్టార్ట్ చేస్తాను. మోస్ట్లీ 100% రేపు ఈవినింగ్ నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తాను 12:15 అంట. సో ఈవినింగ్ నుంచి మీకు స్పెషల్ బ్యాచ్, యంగ్ ఇండియా స్పెషల్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తాం. జనరల్ గా దీంట్లో క్లాసెస్ ఆన్లైన్ వీడియో క్లాసులు మరియు లైవ్ క్లాసులు ప్లస్ రికార్డెడ్ క్లాసులు ఉంటాయి. లైవ్ క్లాసులు ప్లస్ రికార్డెడ్ క్లాసులు అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో యాక్చువల్ గా మీ అందరికీ తెలుసు, ఇంతకు ముందు 14,000 ఈ 2 పేపర్లకి సంబంధించిన సిలబస్ ఉంటుంది. 14,000 ఫీజు ఉంది, లేదా కొన్నిసార్లు 12,000 తీసుకున్నాం. ఇది మీ అందరికి తెలిసిన ఫ్యాక్ట్. 12,000 కానీ 14,000 కానీ ఎన్ని నెలలకి? 3 నుంచి 4 నెలల సమయానికి ఉన్నటువంటిది ఇది.
ఓకే, ఎందుకు? దీంట్లో 7-8 మంది ఫ్యాకల్టీస్ చెప్పాలి. ఇక్కడ దాదాపు 8 మంది ఫ్యాకల్టీస్ చెప్పాలి. ఇక్కడ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, ఇంతమంది ఫ్యాకల్టీస్ చెప్పాలి. కాబట్టి ఇంతమంది ఫ్యాకల్టీస్ చెప్పాలి. ఇక్కడ పేపర్ 2లో నేను మొత్తం కూడా డీల్ చేస్తాను. కాబట్టి ఇంత సిలబస్, ఇంతమంది ఫ్యాకల్టీ ఇక్కడ నిలబడి చెప్పాలి. కాబట్టి మనము ఒక 14,000 ఫీజు పెట్టాము. అది జెన్యూన్ గా సిలబస్ ని 100% మీకు అందించడానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి లేదా కొంతమంది ఏం చేస్తారు, ఏదో ఆర్భాటంగా స్టార్ట్ చేసి మనం ఏదో కొంత చెప్పి వదిలేసాం అనుకోండి, మధ్యలో వదిలేస్తే కాదు. ఓకేనా, మధ్యలో వదిలేస్తే కాదు. కాబట్టి సిలబస్ ని పూర్తి స్థాయిలో మనకి ఎంత టైం పట్టినా చెప్పి మీకు అందిస్తేనే అది కరెక్ట్ గా ఉంటుంది. సో దానికి సంబంధించి చెప్పాలి అని అంటే ఫీజు ఇంత ఉంది. కానీ ఈ స్పెషల్ బ్యాచ్ కి సంబంధించి కంప్లీట్ ఆన్లైన్ అండ్ వీడియో క్లాసెస్ అండ్ లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డింగ్ సంబంధించి మనము గత 1 వీక్ నుంచి కూడా అనౌన్స్ చేసాము. 6,000 రూపీస్ 5,999 ఫీజు ఉంటుంది. దీంట్లో ఏంది, ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళ నుంచి 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తాం. 1 ఇయర్ వ్యాలిడిటీ అంటే మీకు ఈ రోజు నేను ఈ క్లాస్ చెప్పాను. ఈ క్లాస్ చెప్పాక మళ్ళీ మీరు ఒక రోజు ఆబ్సెంట్ అయ్యారు, ఒక రోజు రాలేకపోయారు, ఒక రోజు మీ దగ్గర ఏదో మొబైల్ సరిగా పనిచేయలేదు. కానీ ఈ క్లాస్ ని మనము మన యాప్ లో పొందుపరిచి, యాప్ లో మనకి ఇక్కడ క్లాస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. యాప్ లో మనకి ఇక్కడ క్లాస్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు క్లాస్ మిస్ అవుతాం అనేటువంటి బాధ మీకు ఉంటుంది. అండ్ యాప్ లో ఎన్నిసార్లైనా మీరు క్లాస్ వినటానికి అవకాశం ఉంటుంది. యాప్ లో ఎన్నిసార్లైనా మీరు క్లాస్ వినొచ్చు. ఓపెన్ చేసి మనకి ఇవన్నీ కూడా కోర్సెస్, డిఫరెంట్ కోర్సెస్. ఒక సిడిపిఓ ఇవోనే కాదు, ఆర్ఆర్బి ప్రిపేర్ అయినా, అలానే గ్రూప్ 2 ప్రిపేర్ అయినా, ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 అయినా, తెలంగాణ వాళ్ళకి గ్రూప్ 2 అయినా, అలానే మన సిడిపిఓకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయినా, లేదా ఓన్లీ పేపర్ 2 అయినా, ఇలా అన్ని క్లాసెస్ దాదాపు 689 వీడియోలు మనం ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు ఎన్ని వీడియోస్, ఎన్ని క్లాసులు ఇప్పటివరకు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే ఎన్ని క్లాసెస్ వీళ్ళని మీరు ఫాలో అయ్యారనేది చూసుకోవాలి. కాబట్టి ఈ 689 వీడియోలని మనం ఏం చేయాలంటే అన్ని కూడా మనము ఒక ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ నోట్స్ పెట్టుకొని డైలీ ఒక 4-5 గంటలు కష్టపడి చదివి ఒక 3-4 నెలలు నాతో పాటు ప్రయాణం చేయండి. మీరు జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో నేను మీకు అది చెప్పాను. సో ఇలా చూశారు కదా, ఇలా సిడిపిఓ ఈఓ తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణది ఉంటుంది, ఏపీ వాళ్ళకైతే ఏపీ కోర్స్ ఉంటుంది. సో దాంట్లో ఇలా యాప్ ను ఓపెన్ చేసుకొని కంటెంట్ అని ఉంటుంది. ఇక్కడ కంటెంట్ అని క్లిక్ చేయండి. కంటెంట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ క్లాసెస్ లో సిడిపిఓ ఈఓ టిఎస్పిఎస్సి పేపర్ 1 and 2 అని ఉంటుంది. ఈ పేపర్ 1 and పేపర్ 2, పేపర్ 1 దగ్గరికి వస్తే ఇక్కడ పేపర్ 1 కి సంబంధించి సిలబస్ అంతా కూడా ఇక్కడ మీకు సిలబస్ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఓల్డ్ జాగ్రఫీ, ఓకే, పాలిటీ, ఓకే, పాలిటీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ మూమెంట్, జనరల్ సైన్స్. ఏపీ వాళ్ళకైతే ఏపీ హిస్టరీ ఉంటుంది. ఇక్కడ తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణ హిస్టరీ. అలా జనరల్ ఇంగ్లీష్, ఓకేనా, జనరల్ ఇంగ్లీష్, అలా కంప్లీట్ గా అన్ని సిలబస్ కూడా ఉంటుంది. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్, జాగ్రఫీతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, అలానే మీకు ఇక్కడ రీజనింగ్ సంబంధించినటువంటి సిలబస్ కానీ, ఇది మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, ఇలా అన్ని సంబంధించినటువంటి క్లాసెస్ ని కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్ గా ఉంచాం. ఇవి ఎన్ని రోజుల పాటు వస్తాయి? 1 ఇయర్ పాటు మనం ఎన్నిసార్లు అయినా వ్యూ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా మీరు చదువుకోవచ్చు. ఓకే, అలానే పేపర్ 2 కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇక్కడ మీకు ఇక్కడ ఈ కంటెంట్ లో ఇవ్వడం జరిగింది. పేపర్ 2 కి సంబంధించినటువంటి క్లాసెస్ ను కూడా పేపర్ 2, ఓకే, పేపర్ 2 కి సంబంధించి. సో అలానే సో ఇలా మీరు ఓపెన్ చేసుకొని ఎన్నిసార్లైనా మీరు ఇలా క్లాస్ వినడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? మీరు టీవీకైనా కనెక్ట్ చేసుకోవచ్చు, అలానే మీ మొబైల్లోనైనా చూసుకోవచ్చు. హెడ్ ఫోన్స్ పెట్టుకొని మీ మొబైల్లోనైనా ఇక్కడ మీరు క్లాసెస్ ని చూసుకోవడానికి అవకాశం ఉంది. సో 1 నిమిషంలో ఇది కూడా మీకు క్లారిటీగా వస్తుంది. ఓకే,
సో ఇలా మీకు ఈ క్లాసెస్ కి సంబంధించినటువంటి అన్ని కూడా మీకు ఇక్కడ క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది. రైట్. సో ఈ విధంగా మనకి ఆన్లైన్ లో యాప్ లోను మరియు లైవ్ క్లాసెస్ తోను మనకి అన్ని కోర్సెస్. సో ఇది ఇక్కడ ఒకసారి చూడండి, ఇది గ్రూప్ 2 వాళ్ళకి సంబంధించింది. కానీ తెలంగాణ సిడిపిఓ ఓన్లీ పేపర్ 2, సిడిపిఓ ఈఓ పేపర్ 1 అండ్ పేపర్ 2. ఈ కోర్స్ లో ఇక్కడే మీరు అడ్మిషన్ ఫీ కూడా పే చేసుకోవచ్చు, 6000 రూపీస్ ఉంటుంది. ఏపీ వాళ్ళైతే ఏపీకి సంబంధించినటువంటి పేపర్ ని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఏపీకి సంబంధించింది, ఈ డార్క్ బ్రౌన్ కలర్ ఉన్నది. సో ఇది ఏపీ వాళ్ళది. ఏపీకి సంబంధించినటువంటి క్లాసెస్ ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంది. పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 విడిగా ఉంటుంది, రెండు కూడా. సో నేను ఏమంటున్నాను అంటే ఇది మీకు రేపు ఈవినింగ్ 5 వరకు కూడా ఈ 6000 రూపీసే ఉంచుతాం. రేపు ఈవినింగ్ 5 వరకు 6000 రూపీస్ తోటే ఈ యొక్క 2 పేపర్లు చెప్పాను కదా. దీంట్లో ఉన్న 13 సెక్షన్లు, ఇక్కడ ఉన్నటువంటి 4 సబ్జెక్ట్ కి సంబంధించి పేపర్ 2 మొత్తానికి సంబంధించినటువంటి కోర్సెస్ కి సంబంధించిన క్లాసెస్ ని చెప్తాను. సో ఆల్రెడీ ఒకసారి మరి లైవ్ క్లాసులు జరుగుతున్నప్పుడు మేము అటెండ్ అవుతాం కదా. ఒకసారి మరి మేము ముందే వినాలి అనుకుంటే చెప్పాను కదా, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ క్లాసెస్ ఉన్నాయి కదా, ఆ క్లాసెస్ ను కూడా మీకు యాక్సెస్ ఇస్తాం. ఆ క్లాసెస్ కూడా యాక్సెస్ ఇస్తాము, అవి కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే. సో రేపటి ఎల్లుండి నుంచి ఈ ఫీజు మాత్రం ఖచ్చితంగా 14,000 అయితే పెట్టాము, 12,000 కానీ 10,000 కానీ పెడతాం. దేనికి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2 కి సంబంధించిన పర్ఫెక్ట్ సిలబస్. వేరే వాళ్ళలాగా మనం మధ్యలో పెట్టి కొంత చెప్పి కొంత వదిలేయటం అనేది ఉండదు. చూశారు కదా, దాదాపు 689 క్లాసెస్, ప్రతి పేపర్ కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నిటినీ కూడా మీ ముందు ఉంచుతూ లైవ్ క్లాసెస్ చెప్తూ సిలబస్ పూర్తి స్థాయిలో చెప్పాకే మనం ఈ ఫీజు అనేటువంటిది మీరు ఈ న్యాయం చేసినట్టు ఉంటుంది. అండ్ ఎగ్జామ్ వరకు కూడా మీకు ఇది యాక్సెస్ లో ఉంటుంది. ఓకే. 1 ఇయర్ పాటు, దాదాపు 1 ఇయర్ పాటు ఎన్నిసార్లు అయినా మీరు చేసుకోవచ్చు. ఒకసారి మీరు తరవుగా సిలబస్ ప్రిపేర్ అయ్యాక వీటన్నిటిపైన మేము టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం. ఆ టెస్ట్ సిరీస్ కూడా ఆన్లైన్ లో కండక్ట్ చేస్తాం. మీ ఇంటి దగ్గరే కూర్చొని ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. అది ఇప్పుడే కాదు, టెస్ట్ సిరీస్ ముందే కండక్ట్ చేస్తే దానికి అర్థం ఉండదు. ఎగ్జామ్ కి వెళ్లే ముందు మీకు ఒక 1 మంత్ 1.5 మంత్ ముందు నుంచి మీకు ఈ యొక్క టాపిక్స్ పైన అన్నిటిపైన ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేటువంటిది కండక్ట్ చేస్తాం. కాబట్టి ఈ 3 నెలలు మీరు చదువుకొని 2 నెలలు బాగా ప్రిపేర్ అయ్యాక సో 3rd మంత్ లో మీరు ఎగ్జామ్స్ రాస్తుంటే మీకు గ్రిప్ ఎక్కువగా ఉంటుంది. మీరు చదివిన అంశాలను అక్కడ రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కంప్లీట్ సిలబస్ అనేటువంటిది మీకు అందించడం జరుగుతుంది. ఓకే. విత్ కాస్ట్ ఆఫ్ 6,000. సో ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో, ఎల్లుండి నుంచి ఇది 10,000 కానీ 12,000 కానీ ఉంటుంది. సో తర్వాత ఎవరు జాయిన్ అయినా అదే ఫీజుని అయితే కట్టుకోవాలి. సో మళ్ళీ తర్వాత వచ్చి ఎగ్జామ్షన్ ఇవ్వండి అని అడగవద్దు, ఎందుకంటే చాలా తక్కువ, దాదాపు మనము 50% కన్సెషన్ తో ఇస్తున్నాం. కానీ గుర్తుపెట్టుకోవాలండి, దీంట్లో దాదాపు ఒక 9 నుంచి 10 మంది ఫ్యాకల్టీలు, 9 నుంచి 10 మంది లెక్చరర్ల కష్టం ఉంటుంది దీంట్లో. నాకు ఒక్కడే కాదు, గ్రేడ్ 2 అనుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, గ్రేడ్ 2 5,000 ఫీజు పెట్టాం. మనము ఆన్లైన్ లో మొత్తం అయితే 3,000కి ఇస్తున్నాం. ఆ 5,000లో నెలన్నర సమయం పడుతుంది. నేను ఒక్కడనే చెప్తాను. అక్కడ ఓకే, అక్కడ మనకి నడుస్తుంది. కానీ ఇక్కడ కష్టం అయినప్పటికీ కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే వాళ్ళకి, మన ప్రీవియస్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఒక కొంత వెసులుబాటుని అయితే ఇస్తున్నాము. తర్వాత నుంచి జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రం ఇది ఉండదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు ఒకసారి వాట్సాప్ మీరు ఇక్కడ చాట్ లో మెన్షన్ చేయండి, నాకు కనిపిస్తుంది. లైవ్ క్లాస్ జరిగేటప్పుడు మీకు నేను యాప్ లో మెన్షన్ చేస్తాను. లైవ్ క్లాస్ సేమ్ ఇలానే లింక్ వస్తుంది. లైవ్ క్లాస్, ఈ లింక్ వచ్చి లైవ్ క్లాస్ చెప్తున్నాను, అటెండ్ అవ్వమని చెప్తాను. ఆల్రెడీ మీకు క్లాసెస్ ఉన్నాయి. మాక్సిమం మీకు నేను డౌట్ ఏదొస్తుందో కూడా ఆలోచించి నేనే చెప్తాను. మీకు ఇక్కడ డౌట్ వస్తుంది అని చెప్తూ ఇగో ఈ క్లాసెస్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ మీకు ఆల్రెడీ ఇచ్చాను ఇక్కడ. ఓకే, ఈ కోర్సులలో ఇవి గ్రూప్ 2కి సంబంధించింది. సిడిపిఓ అని ఉంటుంది. ఇక్కడ సిడిపిఓ ఉంది కదా,
ఈ సిడిపిఓ తెలంగాణకు సంబంధించి, ఏపీ అయితే ఏపీకి సంబంధించిన దాంట్లో కంటెంట్ అని కొట్టండి. కంటెంట్ లో మీకు ఇక్కడ చూస్తే చూపించాను కదా, పేపర్ 1 అండ్ పేపర్ 2. సో పేపర్ 2 కి సంబంధించి కొడితే పేపర్ 2 కి సంబంధించిన వీడియోస్ వస్తాయి. ఇక్కడ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, సోషియాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, ఓకేనా, సోషల్ వర్క్ సంబంధించి సోషల్ వర్క్. సో వాటన్నిటికి సంబంధించిన క్లాసెస్ వస్తాయి. అలానే ఇంకా వీటిలో లైవ్ క్లాసెస్ చెప్తూ ఉంటాం కదా, ఆ క్లాసెస్ అన్నిటిని కూడా ఇందులోనే యాడ్ చేస్తాం. ఓకేనా, ఆ క్లాసెస్ అన్నిటిని కూడా యాడ్ చేస్తాం. అంటే ఒకసారి మీరు ఫీజు పే చేస్తే 1 year పాటు ఈ క్లాసెస్ అన్నిటిని కూడా మీరు యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే నాకు ఒకసారి చాట్ లో మెన్షన్ చేయండి. ఇక్కడ అర్థమైందా? రైట్. బుక్ గురించి కూడా అడిగారు, ఒకసారి చెప్తాను. ఈవినింగ్ క్లాస్ టైమింగ్స్ ఎప్పుడు ఉంటాయో చెప్తాను. క్లాస్ టైమింగ్స్ మాక్సిమము ఏ టైంలో అని చెప్తాను. ఇక్కడ 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. 5:30 నుంచి 7:30 లేదా 7 వరకు స్టార్ట్ అవుతుంది. ఓకే, లైవ్ ఎవ్రీడే లైవ్ అనేవి ఉండదు. లైవ్ మనకి ఏ టాపిక్స్ ని కవర్ చేయాలి అనేటువంటి అంశాలని, అప్డేటెడ్ అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి. ఆల్రెడీ మాకు ముందు నుంచే సిలబస్ అంతా కావాలి అంటే అదే చెప్తున్నాను. ఆ సిలబస్ మొత్తం కూడా మన యాప్ లో ఇక్కడ రెడీగా ఉంది అని చెప్తున్నాను. మీరు ఆల్రెడీ చదువుకుంటారు, మేము రెగ్యులర్ గా లైవ్ మీరు ఒక 2 hours ఇస్తారు, కానీ ముందు నుంచి చదువుకుంటామంటే చదువుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి, మీరు ఏం చదువుకుందామన్నా చదువుకోండి. ఇక్కడ చూడండి, జనరల్ స్టడీస్కి వద్దాం. జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ చదువుకుంటారా? 100 వీడియోలు ఉన్నాయి, చదువుకోండి ఇక్కడ. ఓకేనా, 100 వీడియో క్లాసెస్ అన్ని కూడా చెప్పి అప్లోడ్ చేస్తాను. పోనీ వేరే ఇంకేదైనా సబ్జెక్ట్కి వస్తారా? రండి. ఓకే, ఇక్కడ రండి. ఓకే, తెలంగాణ మూవ్మెంట్కి వస్తారా? తెలంగాణ స్టూడెంట్స్ అయితే తెలంగాణ మూవ్మెంట్కి వస్తారా? తెలంగాణ మూవ్మెంట్కి వచ్చి తెలంగాణ మూవ్మెంట్ క్లాసు మీ అందరికి బాగా వెల్లోని పరిచయం సురేష్ సార్. మనకి ఇక్కడ ఆల్రెడీ సురేష్ సార్ క్లాసెస్ ఉన్నాయి, అవునా? సో సురేష్ సార్ క్లాసెస్ కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. సురేష్ సార్ క్లాసెస్ తెలంగాణ, అలా అందరు ఫ్యాకల్టీలు చెప్పినటువంటి క్లాసెస్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో అలానే బయటికి వచ్చి ఇంకా వీటిలో మనకి అప్డేటెడ్ గా వచ్చే అంశాలన్నింటినీ కూడా యాడ్ చేస్తూ ఉంటాం. లైవ్ క్లాసులు తీసుకొని యాడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ జనరల్ సైన్స్ కి సంబంధించినవి ఉన్నాయి. అలానే ఇంకా రండి, సో ఇంగ్లీష్ సంబంధించిన క్లాసెస్, ఇంగ్లీష్ సంబంధించినవి కూడా చాలా మంచి క్లాసెస్ అన్ని కూడా ఇక్కడ పెంచాం. ఇంగ్లీష్ లో కూడా మీరు చూసుకోవాలనుకుంటే, ఇంగ్లీష్ కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ నుంచే ఇంగ్లీష్ కూడా యాంటోనిమ్స్ అయినా సినానిమ్స్ అయినా ఏవైనా ఇక్కడ అన్ని క్లాసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి, రెడీగా క్లాసెస్ ఉన్నాయి. అండ్ లైవ్ క్లాసెస్, అప్డేటెడ్ అంశాలన్నింటినీ కూడా మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. సో ఆ లైవ్ క్లాసెస్ అన్నింటినీ కూడా తీసుకుంటాను. ఎక్కడ ఉన్నారు మీరు? ఇక్కడ ఉన్నారు. బుక్ నేను రెడీగా ఉంది అంటే ఎక్కడ ఉంది బుక్? బుక్ కూడా రెడీగా ఉంది. అది కూడా ఎందుకు ఆపాను అనేది చెప్తాను. బుక్ ఎందుకు ఆపానంటే, బుక్ ఎలక్షన్స్ ముందు వాళ్ళు బడ్జెట్ ఇస్తే బుక్ మొత్తం రెడీ అయింది. ఆ బుక్ ని జస్ట్ ప్రింటింగ్ ఇస్తే ఒక 10 రోజుల్లో ఇచ్చేస్తాడు వాడు, ఇచ్చేస్తామని మొత్తం కూడా ఇచ్చారు. ఏది అప్పుడు రాలేదు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఎలక్షన్స్కి వెళ్ళిపోతున్నాము అనేటువంటిది వాళ్ళు అనౌన్స్ చేసి గవర్నమెంట్ మనకి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇంటరిమ్ బడ్జెట్ అంటారు, ఇంటరిమ్ బడ్జెట్ అంటారు, మధ్యంతర బడ్జెట్. నేను బుక్ మీకు ఫస్ట్ పేజ్, లాస్ట్ పేజ్ అండ్ కంటెంట్, సిలబస్ కూడా మీకు గ్రూప్ లో పెట్టాను. 10 days లో ప్రింట్ చేద్దాం అనుకున్న టైంలో ఆల్మోస్ట్ వాళ్ళకి ఇచ్చేసినాము, చేద్దాము ఒకసారి చూద్దాము, ఒక 2-3 రోజులు వెయిట్ చేయండి అని చెప్పి మధ్యలో ఆపాము. ఎందుకంటే ప్రింటింగ్ ఇస్తే చాలా కష్టం. ఎందుకంటే మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టాక మనకి ఏం చేశారంటే, బడ్జెట్ ఇస్తే ఆ బడ్జెట్ లో అంశాలన్నింటినీ యాడ్ చేసి ఇద్దామనుకున్నాం. ఎలక్షన్స్ పోతూ మధ్యంతర బడ్జెట్ ఇచ్చారు. సో మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, ఫుల్ బడ్జెట్ ఈ మంత్, నెక్స్ట్ మంత్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ లో అంశాలను యాడ్ చేయాలి, ఫుల్ బడ్జెట్ లో అంశాలను యాడ్ చేయాలి. ఇది ఇంకా పెద్దగా కన్సిడర్ చేయకుండా ఈ ఫుల్ బడ్జెట్ లో అంశాలను యాడ్ చేయాలి. దీనికి ముందున్నటువంటి ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి అంశాలను యాడ్ చేయాలి. అలానే NFHS 5 సర్వేలో దాదాపు ఈ 5 సర్వే ఇంతకు ముందే వచ్చింది, దీంట్లో కొన్ని అంశాలను యాడ్ చేశాం. అలానే ఇంకా కొత్తగా వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ లో మన సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి అంశాలని
ఎందుకంటే మధ్యలో ఒక 3-4 months గ్యాప్ వచ్చిందిగా, ఆ అంశాలని కూడా మనం దీంట్లో యాడ్ చేయాలి. సో మళ్ళీ ఏం చేయాలి, మొత్తం కష్టం అంతా పడ్డాం, కానీ మళ్ళీ మనకి ఏమైంది, కొంత ఈ ఎలక్షన్స్ వల్ల డిలే అయ్యేసరికి మళ్ళీ మనము ఆ వర్తమాన అంశాలు, కరెంట్ అఫైర్స్ అంశాలన్నిటిని కూడా ఒక్కొక్క సబ్జెక్ట్, ఒక్కొక్క చాప్టర్ వైజ్ పేపర్ సోషల్ వర్క్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లో వచ్చేటువంటి కొత్తగా రిపోర్ట్లకు సంబంధించి, కమిషన్లకు సంబంధించి, పాలసీస్ కి సంబంధించి, చైర్మన్లకు సంబంధించి, చట్టాలలో వచ్చిన మార్పులకు సంబంధించి, ఆహార భద్రతకు సంబంధించిన మార్పులకు సంబంధించి కొత్త అంశాలని కూడా యాడ్ చేసి ఇస్తాము. ఒక నెల రోజుల తర్వాతనే ఇస్తాము. బుక్ గురించి తొందరపడకండి. ఇప్పటి వరకు ఏం చేయాలి సార్, ఈ యొక్క యాప్ ఓపెన్ చేసుకొని క్లాసెస్ ఆన్ చేసుకొని సిడిపిఓ పేపర్ 2కు ఒక బుక్, జనరల్ స్టడీస్ కి ఒక 2-3 పుస్తకాలు పెట్టుకొని రెగ్యులర్ గా వాటిని ఫాలో అవుతూ నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్ని వీడియోస్ ని, మనకి ఎన్ని వీడియోస్ ఉన్నాయో, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ వాటికి సంబంధించి బుక్స్ పెట్టుకొని, జిఎస్ కి ఒక 2-3 పుస్తకాలు పెట్టుకోండి మధ్యలో. అలానే పేపర్ 2కి సంబంధించి ఒక బుక్ పెట్టుకొని, ఒకవైపు సోషియాలజీ, సోషల్ వర్క్, ఇంకోవైపు ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అలా పెట్టుకొని మీరు క్లాసెస్ అన్ని రాయండి. వర్తమాన అంశాలన్నిటినీ కూడా మళ్ళీ నేను యాడ్ చేసి ఇవి సర్వేస్ బడ్జెట్ రాగానే వీటిని వాటిల్లో కలిపి కొత్తగా బుక్ ని రిలీజ్ చేస్తాను. వన్స్ సార్ ముందే ఇవ్వచ్చు కదా అంటే, ముందే ఇస్తే మళ్ళీ వీటిని మార్చి మళ్ళీ మీకు ఇవ్వాలి అని అంటే, ఒకసారి బుక్ ప్రింటింగ్కి వెళ్తే దాదాపు మనకి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. 2 లక్షల నుంచి 3 లక్షలు ఖర్చు వస్తుంది. మళ్ళీ బడ్జెట్ వచ్చాక మళ్ళీ మీరు ఏమడుగుతారు, సార్ కొత్త బుక్ ఎప్పుడు వస్తుంది సార్ అంటారు. కొత్త బుక్ ఎప్పుడు వస్తుంది సార్ అని అడుగుతారు. ఈ ఒక 1-2 monthsకే ఆ 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టాక మళ్ళీ కొత్త బుక్ 2 నెలల తర్వాత ఇస్తే మనకి చాలా బర్డెన్ అవుతుంది. అండ్ మీకు అంతకుముందు ఇచ్చిన పుస్తకంలో అప్డేట్స్ ఉండవు. కాబట్టి మేజర్ సబ్జెక్ట్ అంతా కూడా మీకు ఇక వీడియోల రూపంలో అందిస్తూ, తర్వాత ఈ కొత్తగా వచ్చేటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ని కూడా బుక్ లో యాడ్ చేస్తూ మొత్తం కూడా బుక్ ని ఒక 1 month లో మీకు రిలీజ్ చేస్తాం. అప్పటి వరకు మీరు మనం చెప్పే క్లాసులు నోట్స్ ని మనం రాసుకుంటూ ఆల్మోస్ట్ 80% సిలబస్ మీరు తరోగా ఉంటారు. ఒక 20% అప్డేటెడ్ గా ఉన్నటువంటి అంశాలని వీటికి మిక్స్ చేస్తూ బుక్ రిలీజ్ చేస్తాం. అప్పుడు మీకు ఏమైతుంది, ఈజీగా మీరు చదువుకుంటూ జస్ట్ ఇలా చదువుకుంటూ పోతే సరిపోతుంది. క్లాస్ నోట్స్ ముందు పెట్టుకొని ఈ యొక్క మనకి ఇచ్చినటువంటి బుక్ ను పెట్టుకుంటే ఆల్మోస్ట్ నేను చెప్పింది ఏముంటుంది, నా మాటలే అక్కడ రాసి ఉంటాయి, వాటిలో వర్తమాన అంశాలు ఉంటాయి. కాబట్టి మీకు తొందరగానే అర్థమవుతుంది. కాబట్టి మీకు సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. బుక్ పరంగా అది చేస్తారు. క్యాన్సిల్ నా 80-90% క్యాన్సిల్ చేయరమ్మా. సిడిపి అది ఫిల్ చేసేస్తారు. 80-90% 2023లో రాసిన వాళ్ళకి ఫిల్ చేస్తారు. అది క్యాన్సిల్ చేసేది అయితే ఎప్పుడో జరిగేది, ఇప్పటి వరకు అయితే రద్దు జరగకపోవచ్చు. ఫిల్ చేయమనే చెప్పింది కోర్టు. మళ్ళీ దాని మీద ఎవరైనా పోతేమో కానీ, బట్ ఇక పెండింగ్ లో ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్ చేసేస్తున్నారు వాటిని. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఈవినింగ్ టైమింగ్స్ చెప్పాను కదా, 5:30 to 7:30. ఒకవేళ 5:30 కొంచెం ఇబ్బంది ఉంటే 6 కానీ 6 to 8 కానీ పెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే 5:30 to 7:30. బుక్ గురించి చెప్పాను. లైవ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి. లైవ్ రికార్డెడ్ 2 అందిస్తాం. ఓకే, ఏవైతే అప్డేటెడ్ క్లాసెస్ ఉంటాయో వాటి అన్నిటిని లైవ్ లో తీసుకుంటూ, ఏవైతే మనకి ఇంకా యాడ్ చేయాలి అనుకుంటామో యాప్ లో ఆ క్లాసెస్ అన్నిటిని లైవ్ లో తీసుకుంటూ, మిగిలినవి రికార్డెడ్ క్లాసెస్ కూడా ఇస్తాం. పూర్తి సిలబస్ ని మీకు అందిస్తాం. ఓకే, ఇంకేమైనా డౌటా? ఫీజు చెప్పాను. ఇంకా కొంతమందికి ఒక డౌట్ ఉండొచ్చు, అసలు ఎట్లా మేము అందరం ప్రిపేర్ అవ్వచ్చా అని. ఇది ఒక్కటే క్లారిటీ ఇచ్చేస్తాను. 49 సంవత్సరాల వయసున్న వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. 49 ఏజ్ ఉన్న వరకు కూడా, అంటే ఆల్రెడీ సర్వీస్ లో చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా. ఎవరెవరు అంటే
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్. ఓకేనా? ఈడబ్ల్యూఎస్ అంటే ఎవరు? అగ్రవర్ణ పేదలు. ఈ సర్టిఫికెట్ తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోండి. అగ్రవర్ణ పేదలు అంటే కమ్మ, కాపు, వెలమ, రెడ్డి, చౌదరి, ఓకే, పటేల్, ఈ కులాల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉంటారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ 8 లక్షల లోపు ఆదాయం చూపించుకొని ఈ సర్టిఫికెట్ తీసుకుంటే 49 వరకు రాసుకోవాలి. రిమైనింగ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ లేకుండా ఉండేటువంటి ఓసీలు అయితే 44 వరకు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తెచ్చుకుంటే మీ అందరికి దాదాపు ఇస్తారు, వాళ్ళు 49. ఓకే, మాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ తో కలిపి 49. ఓకే, ఎవరికైనా డిజేబిలిటీ ఉందనుకోండి, పీడబ్ల్యూడి అంటే ఎవరికైనా వైకల్యత ఉంది అనుకోండి, వాళ్ళకి 44 + 10 54 వరకు రాసుకోవచ్చు. సదరం సర్టిఫికెట్ అంటారు కదా, సదరం సర్టిఫికెట్ కింద పీడబ్ల్యూడి ఎవరైనా నమోదైతే 54 వరకు రాసుకోవచ్చు. క్లియర్, ఏజ్ క్లియర్ ఇది. ఓకే, ఇంకా సిలబస్, ఇంకా దాంట్లో ఉండేటువంటి క్వాలిఫికేషన్స్ అంటే నేను చెప్పాను కదా, ఆల్రెడీ ఒక వీడియో ఉంది, ఆ వీడియో మీకు షేర్ చేస్తాను, చూడండి. మాకు ఏజ్ దగ్గర ఉంది సార్, సర్వీస్ ఉంది అనే వాళ్ళ కోసం చెప్తున్నాను. 18 అబోవ్ 18 పైన అండ్ 49 వరకు రాసుకోవచ్చు. 49 ఉన్న వాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇంకేమన్నా డౌట్? మేజర్గా ఉండే డౌట్స్ మీకు ఇవే. రైట్, ఇక్కడ కాపేద్దాము. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఓకే, లేదు సార్ అంటే ఓకే, ఫైన్ సార్ అంటే ఒకసారి చాట్ లో మెన్షన్ చేయండి, ఫైన్ అంటే క్లోజ్ చేద్దాం. చెప్పండి అమ్మా, ఓకేనా? ఓకే, రైట్. అడ్మిషన్ ఏమైనా తీసుకున్నాము, యాప్ లో ఫీజు పే చేసుకోవాలి అని అంటే ఇక్కడ మీకు కంటెంట్ అని చూపించాను కదా, ఈ కంటెంట్ దగ్గర మీకు అంటే ఇక్కడ కనపడదు, మీరు ఓపెన్ చేసి ఇక్కడ బై నవ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ అడుగుతుంది, పే చేయండి. మీకు అది చేయటం రాలేదనుకోండి, నాకు ఈ నెంబర్కి ఫోన్ చేసి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, రేపు ఈవినింగ్ వరకు మీ ఫ్రెండ్స్కైనా వాళ్ళకైనా షేర్ చేయండి. ఇంత తక్కువలో ఇన్ని క్లాసెస్, ఇప్పుడు 689 వీడియో క్లాసెస్ ఉన్నాయి, ప్లస్ లైవ్ క్లాసెస్ కూడా యాడ్ చేస్తాం కదా, దాదాపు ఇవి ఒక 1000 వీడియోస్ వరకు పోతాయి. హాఫ్ అన్ అవర్ వీడియోస్ ఉంటాయి. మంచిగా కూర్చొని టైము ఒకటి జనరల్ స్టడీస్ కి ఒక నోట్స్ పెట్టుకోండి, సబ్జెక్ట్ కి ఒక నోట్స్ పెట్టుకోండి. ఓకే, సో ఒక బుక్ కి అటువైపు ఇటువైపు రాసుకోండి. ఇటువైపు కొన్ని సబ్జెక్ట్స్, అటు నుంచి కొన్ని సబ్జెక్ట్స్ రాసుకొని, ఈ జిఎస్ ఒక 2 నుంచి 3 పుస్తకాలు పెట్టుకొని వీడియో క్లాసులు వింటూ, లైవ్ క్లాసులు వింటూ నోట్స్ రాసుకోండి. ఏ టాపిక్ ఆ టాపిక్ నోట్స్ రాసుకోండి. ఒక 1 మంత్ 1.5 మంత్ తర్వాత బడ్జెట్ అవి ఇవ్వగానే మీకు కొత్త బుక్ ని రిలీజ్ చేస్తాను. మీకు ఆల్రెడీ నేను బుక్ పెట్టాను కదా, రెడీగా ఉంది. దాంట్లో జస్ట్ బడ్జెట్, సర్వే, ఓకే, సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, వర్తమాన అంశాలని, బడ్జెట్ లో అంశాలని, పథకాలకు సంబంధించిన కొత్త అంశాలని, సర్వేలో ఏ రిపోర్ట్ లో ఏం మాట్లాడారు అనేటువంటి అంశాలని దీంట్లో యాడ్ చేస్తాను. మీకు ఆల్రెడీ నేను బుక్ కవర్ పేజ్ అన్ని డిజైన్ అయినాయి, అవన్నీ కూడా పెట్టాను కదా, సో వాటికి సంబంధించిన అప్డేట్స్ యాడ్ చేసి ఇస్తాను. దీని విషయంలో తొందరపడకండి, దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. బుక్ విషయంలో మీకు క్లాసెస్ అంటే మీకు ఆల్రెడీ నేను అందిస్తున్నాను, క్లాసెస్ కూడా రెడీగా ఉన్నాయి. ఓకేనా, దయచేసి లేజీగా మాత్రం ఉండకండి. చూద్దాంలే చేద్దాంలే అనుకుంటే ఇప్పుడు జాబ్లు వచ్చే పరిస్థితులు లేవు. కానీ ఎవరైతే నిరంతరం కష్టపడి ఎగ్జామ్ మంచిగా సక్సెస్ అయ్యేంత వరకు రాస్తారో వాళ్ళే ఆ జాబ్ తో వచ్చేటువంటి సంతృప్తిని పొందుతారు. దీంట్లో పెద్దగా మిమ్మల్ని ఎగ్జాగరేట్ చేసేది లేదు, పెద్దగా మిమ్మల్ని పైకి తీసుకుపోయి పెట్టేది ఏం లేదు. కష్టపడిన వాడికి జాబ్ వస్తుంది, మంచి జీతం వస్తుంది, మన లైఫ్ మారుతుంది. ఓకేనా, లేదు అనుకోండి మనకు ఉన్నటువంటి వనరులతోటి, ఉన్నటువంటి పరిస్థితితోటి మనం సర్దుకుపోవాల్సి వస్తుంది. కష్టపడితే భవిష్యత్తు బాగుంటది అనేది ఒకటే, దీంట్లో వేరేది ఏం లేదు. రైట్, ఓకే. కాబట్టి ఈ అంశాన్ని చెప్తున్నాను. ఈ ఫీజు ఇన్ని సబ్జెక్ట్స్ ని
ఇంత తక్కువలో అంటే పర్ఫెక్ట్ గా విత్ క్వాలిటీ తోటి, హై క్వాలిటీ క్లాసెస్ తోటి, నార్మల్ కాదు, హై క్వాలిటీ క్లాసెస్ తోటి ఉంటాయి. ఇంతమంది ఫ్యాకల్టీలు ఇన్ని సబ్జెక్ట్స్ బోధిస్తారు. ఓకే, నార్మల్ గా అయితే మనకి చాలా ఏదో చెప్తారు పెట్టేస్తారు, అట్లా కూడా మోసపోకండి. అండ్ ఇంకొకటి, మనం పోయినసారి గ్రేడ్ 1 విషయంలోనూ గ్రేడ్ 2 విషయంలోనూ జరిగింది. ఎవడో దరిద్రులు కొంతమంది మార్కెట్ లో చేస్తున్నారు, జాబులు ఇప్పిస్తామని 2 లక్షలు 3 లక్షలు 6 లక్షలు. మొన్న వారం రోజుల్లో చాలా మంది పిల్లలు ఫోన్ చేశారు, 6 లక్షలు ఇస్తే జాబ్ ఇప్పిస్తాం. గ్రేడ్ 2 వాళ్ళు చాలా మంది మోసపోయారు. 6 లక్షలు కట్టడం, 3 లక్షలు కట్టడం, 2 లక్షలు కట్టడం, ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదట, ఇంట్లో గొడవలు. ఇవన్నీ వద్దు తల్లి, ఇవన్నీ బుల్షిట్, నమ్మకాలు కాదు. ఎవడికి జాబ్ వస్తుంది అంటే ఈ 4 నెలలు ఎవడైతే నిరంతరం కష్టపడతారో వాడికే జాబ్ వస్తుంది. ఈ డబ్బులు తీసుకుని వాడు దుబ్బేసాడు ఉండడు. నాకు మీరు చెప్తుంటే కూడా బాధ అనిపించింది. చాలా 6 లక్షలు ఇచ్చిందంట ఒక అమ్మాయి, పాపం ఏపీలో గ్రేడ్ 2కి ఇస్తారని చెప్పి. ఎందుకు ఇస్తారు తల్లి? మన దాంట్లో వాడు ఒక్కడన్నా మన 5,000 కంటే ఫీజు ఎక్కువ కట్టిర్రా? నాకు ఒక 5,000లో ఒకటే కొసురుతారు, సార్ ఇంకో 1,000 రూపాయలు తగ్గిర, 500 తగ్గిరని. ఇప్పుడు అంతా ఆన్లైన్, ఇంకా కొసరడానికి లేదు. పెట్టింది ఇప్పుడు పెట్టినంత పెడతాం, మళ్ళీ పెంచితే అదే కట్టుకోవాలి. అయితే ఇంకోటి, ఇక్కడ ఇంత కొసురుతారు, ఆడిపోయి 6 లక్షలు ఎట్లా కట్టిన రోజు నాకు అర్థం కావట్లేదు. ఒక ఆమె 2 లక్షలు కట్టిందట, ఒక ఆమె 80,000 కట్టిందట. అంతంత డబ్బులు ఎట్లా కడుతారో ఎట్లా నమ్ముతారో నాకు అర్థం కావట్లేదు. దయచేసి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా, ఇట్లాంటి వాటన్నిటి నమ్మకండి. కష్టపడి చదువుకోండి, క్లాసెస్ వినండి, నోట్స్లు రాసుకోండి, బుక్ ప్రిపేర్ అవ్వండి. మనం చెప్పేటువంటి వర్తమాన నేను రెగ్యులర్ గా అప్డేట్స్ వచ్చిన ప్రతి దాన్ని కూడా మన గ్రూప్ లో నేను మన పేపర్స్ లో కరెంట్ అఫైర్స్ లో వచ్చేటువంటి అంశాలన్నింటినీ కూడా పేపర్ గా కట్ చేసి మీకు క్రాప్ చేసి మరి వాట్సాప్ లో పెడుతున్నాం. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ కానీ, సోషియాలజీ రిలేటెడ్ కానీ, పాలిటీ రిలేటెడ్ కానీ, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కానీ చాలా ఇంపార్టెంట్ అంశాలన్నింటినీ కూడా పెడుతున్నాం. మీకు ఓపిక ఉంటే వాటన్నిటిని కూడా ఒక దగ్గర రాసి పెట్టుకుంటే అద్భుతంగా మనకి చాలా ఉపయోగపడతాయి. స్కూల్ వాటిని కూడా మనకి క్లాస్ రూపంలో చెప్పి ఉన్నాయి, ఇస్తారు, అవి కూడా అప్డేట్ ఇస్తారు. బట్ అట్లా రెగ్యులర్ గా అప్పుడప్పుడు ఉన్న వాటన్నిటిని కూడా కరెంట్ అఫైర్స్ అని పెట్టుకుని ఒక నోట్స్ రాసుకుంటూ పోయినా వాటిలో నుంచి కూడా మీకు ఒక 10-15 మార్కులు వస్తాయి. ఇలా కష్టపడండి. ఓకే, రైట్. సో ఇక్కడ కాపుతాము. ఇంకేది డౌట్లు ఏమైనా ఉంది అంటే ఫైనల్ గా ఒక మాట చెప్పండి. చెప్పాను కదా, ఈ నెంబర్కి మీకు పే చేయడం రాకపోతే ఈ నెంబర్కి ఫోన్ చేసి అడ్మిషన్ తీసుకోండి. ఇది ఫీజు ఉంటుంది, రేపు ఈవినింగ్ 5 వరకు ఉంటుంది, తర్వాత మార్చేస్తాం. రైట్, ఒక్క నిమిషం ఇక్కడ లైవ్ వద్దాము. మీరేమన్నా చెప్పారా? బీసీఈకి కూడా 49, బీసీఈ మైనారిటీ ఉంటారు, బీసీఈకి కూడా 49, ఎస్సీ ఎస్టీ బీసీలో అందరూ ABCDE ఈడబ్ల్యూఎస్ అందరూ కూడా 49. ఆ ప్రాక్టీస్ బిట్స్ ఇప్పటి నుంచే ఇస్తే మీరు బిట్సే చదువుతారు, సబ్జెక్ట్ చదవరు. చెప్పాను కదా, ఇప్పుడు వద్దు, ఎగ్జామ్ ఒక నెల ముందు అన్నప్పుడు వాటి బిట్స్ ఇస్తాను. బిట్స్ ఇస్తే బిట్స్ ఎప్పుడు ముందు చదవద్దండి. బిట్స్ ఇస్తే బిట్స్ లాగా చదివారు అనుకోండి, ఎగ్జామ్ కి చేసే టైంకి కన్ఫ్యూజ్ అవుతారు. సబ్జెక్ట్ చదివారు అనుకోండి, వాడు ఎంత కన్ఫ్యూజ్ చేసినా సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి క్లారిటీ వస్తుంది. ముందు బిట్స్ అవి కూడా ఇస్తాను. ముస్లిమ్స్ కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కాదమ్మా, ముస్లిమ్స్ కి BCE వస్తుంది. ఒకవేళ షేక్ కొంతమందికి ఇప్పుడు షేక్లు ఉంటారు కదా, వాళ్ళకి BCB ఉంటుంది. ఓకే, కొంతమంది దీంట్లో ఉంటారు. ముస్లిమ్స్ లలో మహమ్మద్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి MD, వాళ్ళకేమో BCE మైనారిటీలో కూడా ఉంటారు MD. ఇంకా ఇంకేమైనా డౌట్ ఉందంటే చెప్పండి, లేదంటే ఇక్కడ క్లోజ్ చేద్దాం. రైట్, ఫీజు వన్స్ పెంచినాక దయచేసి నన్ను రిక్వెస్ట్ అడగొద్దు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేను ఈ లింక్ మీకు పెట్టాను కదా, మీకు ఈ ఎక్కడ ఉంది ఈ లింక్, మీకు క్లాస్ కి సంబంధించినటువంటి లింక్ ని మీకు పెట్టాను కదా, ఆ లింక్ ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఫీజుకే ఉంటుంది ఇక్కడ. $6,000కే ఉంటుంది. ఓకే, ఇదే కాదు, ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వేరే ఏదైనా ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఏదైనా ప్రిపేర్ అవుతున్నారు అంటే Group 2 ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఉంటాయి. తెలంగాణ Group 2 ప్రిపేర్ అయినా, Group 3 కైనా దానికి సంబంధించిన క్లాసెస్ కూడా ఉంటాయి. అలానే ఎవరైనా RRB ప్రిపేర్ అవుతున్నారు,
ఆర్ఆర్బికి సంబంధించిన క్లాసెస్ కూడా ఇక్కడ అన్ని క్లాసెస్ కూడా ఉన్నాయి. ఇవి ఆన్లైన్ వీడియో క్లాసెస్ ఉన్నాయి. అలానే మీకు ఏదైనా సరే ఏపీలో గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఏపీ గ్రూప్ 2కి సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి. ఓకే ఓకే అలానే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా ఏది ప్రిపేర్ అయినా మీకు మన యాప్లో అన్ని క్లాసెస్ని కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్స్ టైం మొత్తంలో అదే చేసాం, రైట్? ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆ నెంబర్కి. సో ఇక్కడ కాపుదాం. రేపు ఈవినింగ్ 5:30 ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఓకే, మీకు ఈవినింగ్ 5:30 రేపు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ 4 రోజుల తర్వాత క్లాస్ స్టార్ట్ అయినాక మళ్ళీ వచ్చి ఎన్నికి చెప్పమంటే యాప్లో ఉన్న క్లాస్ని చూసుకోవాలి. యాప్లో ఉంటాయి కదా క్లాసెస్. ఓకే రైట్, అట్లా డిలే చేసుకోకండి. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. రేపటి క్లాస్లో కలుద్దాం.